భగవంతుడు గుర్తించాలని చేయలేదు, లోకం గుర్తించాలని చేసిందో లోకం గుర్తించింది అయిపోయింది. వాళ్ళకి దొరికేది ఏంటి చెప్పండి? అందుకని భగవంతుడు గుర్తించాలి చేస్తున్నారు కాబట్టి లోకం గుర్తించదు. అయినా కదా ఒక దగ్గర గుర్తింపు ఉంటే రెండో దగ్గర గుర్తింపు సామాన్యంగా ఉండదు. అందుకే భగవంతుని దృష్టిలో ఉండాలనుకుంటావా ఆ ప్రపంచాన్ని ధృవీకరించు, ప్రపంచం గుర్తించాలంటావా పరమాత్మ వదులుకో. అంతే తప్ప అవ్వా కావాలి భూవా కావాలంటే మాత్రము అది వచ్చే పని కాదు. నమస్వరూప జ్ఞానేన యదా అవిద్య ప్రణశ్యతి తదైక ఏవ వర్తేహం మనోవాచ జ్ఞాత్మానాం పూజేద్యస్తు సర్వకామ వివర్జితః నయా సమాన రూప సంగమలోకే మహీయతే. జ్ఞాత్మానాం పూజయేద్యస్తు, ఎవరైతే తెలుసుకొని నన్ను పూజిస్తుంటారో సర్వకామ వివర్జిత. దీనికి దానికి సంబంధం ఒకటే, కానీ కొంచెం తేడా ఏంటి అంటే ఇక్కడ కూడా అజ్ఞాన వర్జిత అన్నాడు. అంతేకాకుండా ఇక్కడేమో తెలుసుకొని ఏ విధి విధానం చేత విధిం అనతి ఏంటిది తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో, శాస్త్ర విధి విధాన్ని అనుసరించి సర్వకామ వివర్జిత సమస్త కోరికను వదులుకున్నవాడు ఎవరైతే పూజిస్తుంటాడో అలాంటి వాడు మయా సమాన రూపం, పరమాత్మకి ఏ రూపమైతే ఉందో ఆ రూపాన్ని పొంది పరమాత్మ ఏ విధంగా పూజింపబడుతున్నాడో అదే విధంగా పూజింపబడుతుంది. అక్కడ తను కోరపోయినప్పటికీ పూజలు అందుకుంటున్నాడో లేదా? అందుకున్నందువల్ల అక్కడ ఆయన పుణ్యం ఉందా? పోయింది. బాగా డబ్బు తీసుకుని వెళ్ళారు హోటల్కి, శుభ్రంగా తింటూ ఉన్నారు, అయిపోతుందా? ఉంటుందా? అర్థమవుతుందా? ఇది కూడా అంతే. పూజ చేసినందువల్ల పుణ్యం కలిగింది, హెచ్చు తగ్గులు పుణ్యం చేత ఆ లోకం వరకే పోయారు కొంతమంది. ఇండియా వెళ్ళి ఫారెన్ వెళ్ళొచ్చానండి, ఫారెన్ వెళ్ళొచ్చానని అంటారు కొంతమంది, లేదు ఇండియా వెళ్ళొచ్చానని అంటారు. ఇండియా అంతా తిరిగారా? ఏ ఒక్క దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగిపోయారా? సాలోకం అంటే ఏ ఒక్క దగ్గర ఉంటాడో అక్కడ ఉన్న భోగాలు అనిపిస్తూ ఉంటారు, వెళ్ళిపోతాం. సారూప్యం అంటే పరమాత్మ యొక్క రూపాన్ని మాత్రం పొందుతారు, పరమాత్మ ఏ విధంగా పూజింపబడతా ఉంటాడో ఆ విధంగా పూజింపబడతాడు, అంతే తప్ప పరమాత్మ స్వరూపం కాదు. రాజువేషం చేస్తే రాజు అవుతాడా? రాజువేషం వేసిన వాళ్ళకు అక్కడ ఉన్నంత స్టేజ్ పైన ఉన్నంత వరకు పూజలు జరుగుతుంటాయా లేదా? అది స్టేజ్ దిగితే మళ్ళీ ఎల్లయ్య మళ్ళీ పుల్లయ్య అంత తప్ప రాజు కాదు. ఎరా ఎల్లయ్య ఎక్కడున్నా ఎట్లున్నా ఉంటారు కానీ రాజుగారు ఎట్లున్నారని అడుగుతారా? అడగరు. అట్లాగే ఆ లోకం ఉన్నంత వరకు ఆ పుణ్యంత వరకు అక్కడ పూజింపబడతాడు తప్ప కైవల్య ముక్తిని మాత్రం పొందేదానికి. దేనివల్ల అంటే నువ్వు చేసుకునే యొక్క సేవ యొక్క పుణ్య ఫలితం యొక్క తారతమ్యం చేత కలిగేది ఇదంతా కూడా. ఇందువరకు మేలు సాలోక్యం ఆ లోకంలో మాత్రమే ఉన్నాడు, అక్కడ భోగాన్ని ఏదేది కావాలనుకున్నాడో అది వచ్చేసింది, నీవు అనుభవించావు. సారూప్యం అంటావా? నీ ఇష్ట యొక్క దైవం యొక్క రూపం నీకు వచ్చేసింది, ఆ రూపాన్ని తగినట్టుగా నీవు పూజలు పొందుతూ ఉన్నావు, హాయిగా ఉన్నావు. అది ఎప్పుడైతే పూర్తి అయిపోతుందో మళ్ళీ క్షీణ పుణ్యే మార్తలోకం విషంతి మళ్ళీ రావాల్సిందే. నయా సమాన రూప సన్మమలోకే మహీయతే, నాతో సమానమైన రూపాన్ని పొంది నా యొక్క లోకంలో మహీయత అంటే పూజింపబడతాడు. రెండైనయా ఇష్టాపూర్తాది కర్మాని మత్ప్రీతే కురుతే సోపి తత్ఫలమాప్నోతి నాత్య కార్య విచారణ. పూజ చేసిన వాళ్ళే పోతారా? దాన ధర్మాలు చేసిన వాళ్ళు కూడా వెళతారా లోకానికి అని సందేహం మీకు వస్తుందా రాదా? కొంత నన్ను ఎవరైతే పూజిస్తారా అన్నారు, కానీ ఇష్టాపూర్తాది కర్మాని, ఇష్టం అంటే యజ్ఞం యాగం వగైరా, ఆపూర్తం అంటే వాపి కూపతడాగాదులు, వాపి అంటే బావులు తగ్గించారు పరోపకారార్థము, కోనేర్లు తగ్గించారు, ఇంకా సత్రాలు కట్టారు, దేవాలయం కట్టారు, గోదాన భూదాన హిరణ్యదానంతా కూడా చేశారు. ఎవరి కొరకు? మత్ప్రీత్య, భగవంతుడు ప్రీతి కొరకు చేశారు తప్ప ఇంకా దాని కొరకు చేయలేదు. శివార్పణం, కృష్ణార్పణం, రామార్పణం, అమ్మవారార్పణం అనుకుంటా చేసేశారు, దాని ఫలం మాత్రము కోరలేదు. దాని సంకల్పం మనం ఏం చెప్తా ఉంటాము? ఆ మొదలు చెప్తామా లేదా? ఫలాన్ని కొరకు చేస్తున్నామని. అందుకొరకే ఏంటిది పరమేశ్వర ప్రీత్యర్థం, సద్గురుస్వామి ప్రీత్యర్థం అహంకరిష్యే అని సంకల్పం మొదలు చెప్పేశాం అప్లికేషన్ లో. కాబట్టి అది ఎక్కడ పోతుంది? నిష్కామ సకామ? నిష్కామం. ఆ యజ్ఞం గాని ఆ హోమం గాని ఇంకోటి గాని ఏది ఇష్టము అంటే యాగము, ఆపూర్తం అంటే ఇంకా ఉద్యానవనాలు వగైరా అంటే ప్రజోపయోగం కొరకు చేసే క్రియలన్నీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కోరి ఎవరైతే చేస్తా ఉంటారో వాళ్ళు కూడా భగవంతునితో సమానమైన రూపాన్ని పొంది ఆ లోకంలో పూజింపబడతారు. సోపిత ఫలమాత్మతి మాత్ర కార్య విచారణ. కార్యం అదే, క్రియ అదే, వస్తు పరిశ్రమ అదే. నిష్కామంగా చేసింది ఒకటైంది, సకామంగా చేసింది ఒకటైంది. నిష్కామంగా చేసిందేమో భగవత్ ప్రీతిదార్థ భగవంతుని లోకానికి పంపించింది, సకామంగా చేసింది కాబట్టి నువ్వు ఏది కోరుకుంటూ చేసావో అది నీకు ఇక్కడ లభించింది. వాళ్ళు కూడా ఆ లోకానికి పోతు. అది ఎట్లా చేయాలా? యత్ కరోతి యదస్నాతి యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్యతి తత్సర్వం యత్ కరోతి మదర్పణం మల్లోకే సశ్రియం భుంక్తే మత్తుల్యం భాభవం భజన్. మూడో ముక్తి. నువ్వు ఏదేది చేస్తున్నావో, ఏదేది తింటున్నావో, ఏదేది హవనం చేస్తున్నావో, ఏదేది దానం చేస్తున్నావో, ఏదేది తపస్సు చేస్తున్నావో, యత్కరోషి యదస్నాసి యత్ తపస్సి అనే దానికి ఇది రూపాంతరం. ఎక్కడ వచ్చినది? యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్. అక్కడ సి పెట్టాడు, ఇక్కడ తీ పెట్టాడు.
సి అంటే ఎదుటివాడిని గురించి, తీనము అందరిని గురించి, ఎవరెవరు దేన్ని గురించి ఎలా చేస్తున్నావో, ఏం తింటున్నావో, ఏం జపం చేస్తున్నావో, ఏం తపస్సు చేస్తున్నావో అంతా కూడా భగవదర్పణం. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఏదేది చేస్తున్నానో అదంతా కూడా నీ యొక్క ఆరాధన అనే భావంతో చేసినట్టయితే, అది ఏదైతే చేస్తున్నానో అదంతా కూడా భగవంతుని యొక్క ఆరాధన. పక్కవాని ఇల్లు కూడా కొట్టాము, అప్పుడు కూడా ఆరాధన అవుతుందా? పక్కవాని అన్నంలో మన్ను పోసాము, మన్ను పోకపోయినా ఎత్తగొట్టాము, అది కూడా ఆరాధన అవుతుందా? ఏదేది చేస్తున్నామంటే మాంసం తిన్నాము, తినంత కూడా అర్పణ చేయమన్నాడు, సారా తాగాము, అది కూడా అర్పణ చేయమన్నాడంటే అది కూడా అవుతుందా? అందుకొరకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో శాస్త్రం నిర్దిష్టమై ఉండాలి. గాని నీ ఎద్దుంటేమి భగవంతుని అర్పణ చేస్తే చాలు కదా అంటే అదే నీకు వచ్చేసిస్తుంది. అందువల్ల విహితావిహితాన్ని గుర్తించి చేయాలి. గాని ఏదేది చేస్తున్నావంటే నువ్వు విహితమా అవిహితమా అని అంటున్నామే, అందుకే విహితమైన దాన్ని సమర్పించాలా, దాన్ని అవిహితమైన దాన్ని మాత్రం సమర్పించకూడదు. అయితే మనం రెండు చేస్తున్నాం కానీ రెండు చేయకూడదు. చేసినట్టయితే దాని ఫలం దాందే, దీని ఫలం లేదా సమస్త సర్వధాన్ని సమర్పణ చేస్తాడు, యుద్ధాల్లో కొట్టుకొని పోతుంది. సగం నాదే సగం మనదంటే మాత్రం బద్ధుడైపోతాడు. ఒకవేళ తెలిసి తెలియక చేసినా శివార్పణం అంటావా పోతుంటుంది. రామకృష్ణ స్వామి అంటుండగా గ్లాస్ లో కాఫీ పెట్టుకుంటా ఉంటారు, ఆ గ్లాస్ లో ఉంటే శివార్పణం, కాళ్ళ కింద పోతే శివార్పణం. ఎందుకంటే అర్పణ చేయమన్నారు కదా. గ్లాస్ తాగాలి పెట్టుకున్నాడు, వేడిగా ఉంది, ఒకవేళ అటు ఇటు మాట్లాడుకుని చెయ్యి కాళ్ళ తగిలింది అనుకుని కింద పడిపోతా ఉంటాడు, శివార్పణం. గ్లాస్ లో ఉంటే ఈ శివార్పణం. అట్లా కాదు, రెండు రకాల కూడా ఒకే భావంతో ఉంటే అది శివార్పణం. అందుకు అహం వైశ్వానరో భూత్వా ప్రాణాన్, లోపల ఉండి ఆరగించేవాడు ఎవడు? పరమాత్మ వైశ్వాన రూపంలో ఉండి ఆయన జన్మ చేస్తున్నాడు అన్నప్పుడు అక్కడ నిన్న మొన్న అంత 9 రోజులు హోమం చేశారు. ఏం చేశారు? అందులో నిషిద్ధమైన వస్తువులు వేశాడా, నిషిద్ధమైన వస్తువులు వేశారా? నిషిద్ధమైన వస్తువులు వేసినట్టయితే అది హోమం అవుతుందా? అందువరకే కదా రాముని విశ్వామిత్రుడు అక్కడ తీసుకుని పోయారు యాగానికి. కరదూషణాలంతా కూడా ఏం చేశారు? ఆ యాగంలో యజ్ఞాలు ఏం చేశారు? కళ్ళు సారాయి మాంసం పడిస్తూ ఉంటే అలాంటి రాక్షసులంతా కూడా సంహరించడానికి తీసుకుని వెళ్లారు. మరి వైశాల రూపంలో పరమాత్మ ఇందులో ఉండి జీర్ణం చేస్తున్నాడంటే మనం వేసేది హవిస్సు లాంటిది వేయాలా, లేదా కళ్ళు మాంసం వగర ఏది వేసేసినా కానీ అది జీర్ణం చేస్తాడా? అది ఆశ్రమంలో ఎవరు లేరు వంటకి. ఒక మనిషిగా అప్పుడు గరికపడి స్వామి వచ్చాడు. స్వామి ఎవరైనా మనిషి అంటే ఆయనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేశాడు. ఫోన్ చేసేస్తే వాళ్ళు అన్నారు, నాకు ఫలానా అలవాటు అండి, మీ ఆశ్రమంలో ఎనిమిది ఉంటుందా అని అడిగాడు ఆయన. ఏంటిది సింపుల్, నాకు ఎక్కడ దొరకలేదు, ఎనిమిది అంటే నాన్ వెజిటేరియన్ అండి అన్నాడు. ఈయన ఈ ఆశ్రమాలు కూడా ఆయన తెలిసాడు. ఇంక మొన్న ఆయన తర్వాత ఇంకొక అమ్మ వచ్చారు, మా ఇళ్ళలో ఉల్లిపాయలు వగర వేసుకుని తింటామండి, ఇక్కడ ఆశ్రమం ఏం లేవు, నేను వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోయారు. అంటే ఇంకా ఆశ్రమాల్లో కూడా ఉల్లిపాయలు మూసలు విరుస్తాను అన్ని పెడితే ఉంటే శుభ్రంగా తిరుగుకుంటా ఉంటారు. ఇంకా చెప్పండి, వాళ్ళ సాధన ఏంటి, వాళ్ళ గురుత్వం ఏంటిది, వాళ్ళ సాధకత్వం ఏంటిది? ఇప్పుడు ఆశ్రమాల్లో కూడా ఉల్లిపాయలు చేరిపోయినాయి, ఇంకా మాంసం కూడా చేరిపోతే అప్పుడు శుభ్రంగా అందరూ ఉంటారు. మీకు మాకు తేడా ఏమాత్రం కూడా ఉండదు. మరి ఆ వైష్ణవ రూపంలో పరమాత్మ ఇందులో ఉన్నాడని మనం తెలుసుకుంటున్నాం, చెప్పుకుంటున్నాము, అదే పని చేస్తున్నామంటే కోవేద అశుచి భక్షణే పండిత కామరస్య అన్నాడు. పంది మలం తింటుంది, తెలిసినవాడు కూడా మలం తింటున్నాడు. ఇది తెలిసిన గుర్తేంటి? ఏమన్నా తేడా ఉందా? ఉండగలుగుతుందా? తెలుసుకున్నాను గుర్తింది అంటే తెలుసుకున్నవాడు తెలుసుకున్నట్టుగా ఉంటే బాగుపడతాడు. గాని ఇది అన్నం తింటే ఆకలి తీరుతుందని తెలుసుకున్నంత మాత్రం అట్లా తీరుతుందా? అది కాదు, మళ్ళీ ఆచరణ ఉండాలి. అందుకొరకే ఆచరణ లేని వేదాంతము కళాయి లేని పాత్రలో అని పప్పు పులుసు వంటిది అన్నారు. ఎవరు? మలయాళ స్వామి వారు మహామంత్రం అది. అందుకొరకు ఈ టేప్ రికార్డులు కూడా వాగుతూనే ఉంటాయి వేదాంతాన్ని. వాగుతాయి లేదు, నేను చెప్పినంత మళ్ళీ బయట వాగుతుందా లేదా? అది దానికి ఏమైనా మోక్షమా? అదేనా ఆచరిస్తుందా? అట్లాగే మేము కూడా టేప్ రికార్డు లాగానే వల్లించామనుకోండి, దానివల్ల మాకేమైనా మోక్షమా? విన్నందువల్ల మీకు ఏమైనా మోక్షమా? విన్నది విన్నట్టు ఇప్పుడు బురద అడుస్తూ తొక్కనేలా, కాలు కడగనేలా అన్నారు. బురద తొక్కామనుకోండి, కడుక్కుంటే లాభం ఉంది, కడుక్కొని మళ్ళీ తొక్కకుండా ఉంటే కడుక్కుంటున్నాం తొక్కుతున్నాం, ప్రయోజనం ఏంటి? అందువల్ల ఎప్పుడైతే ఆహార నియమం చెడిపోయిందో మిగతా నియమాలన్నీ పోయినట్టు నాకు మాత్రమే తప్ప అది భగవంతునికి ప్రీతి కలిగేది కాదు, తాను బాగుపడడానికి కూడా కాదు. అందువల్ల మత్ప్రీతి ఎక్కరోసి, ఏది చేస్తున్నావో, ఏది అశ్నాతి ఏది తింటున్నావో, ఏది జుహోతి ఏది హోమం చేస్తున్నావో, ఏది దళాతి ఏదైతే దానం చేస్తున్నావో, తపస్యసి ఏదైతే నువ్వు తపస్సు చేస్తున్నావు, వాగ్రూప తపస్సు, శారీరక తపస్సు, మానసిక తపస్సు, అదంతా కూడా ఎక్కరోతి మదర్పణం, నాకే అర్పిస్తా. అంటే అర్పించమంటే అర్థం ఆయన తింటాడో ఏంటి? ఎత్తుకుపోతాడా? ఎత్తుకుపోడు. కానీ నీ యొక్క భావాన్ని చూసి భావ ప్రకారంగా నీకు ఇచ్చే ఫలాన్ని ఇస్తూ ఉంటాడు. అందువల్ల అలాంటి వాడు కూడా మల్లోకే సశ్రయం భుంకే మత్తుల్యం ప్రాభవం, నా లోకంలో నేను ఎట్లాగైతే ఐశ్వర్యాలు అనిపిస్తుంటాడు, పూజలు పొందుతుంటానో అలాంటి వాడు కూడా. ఎందుకంటే ఇక్కడ సర్వసమర్పణ చేశాడు కాబట్టి తనదంటూ ఒకటి ఉంచుకోవాలి.
ఒకటి ఉంచుకుంటే అది తగ్గిపోయేది. మొత్తం భగవంతుని యొక్క కైంకర్యంలోనే ఇక్కడంత సమర్పించాడు కాబట్టి అక్కడ మళ్ళీ దీనికి రెట్టింపు 1, 2, 3, 10 రెట్లు కూడా వస్తుంది. దెబ్బ తగిలేదు ఎంతసేపు తగులుతుంది. పోత పోదాం రాయి తగిలింది అనుకోండి, ఎంతసేపు తగలాలా, కానీ దాని యొక్క బాధ ఎన్ని రోజులు అనుభవించాలా. అట్లాగే పోతూ పోతూ 1,00,000 రూపాయలు దొరికినాయి అనుకోండి, దొరికింది ఎంతసేపు, ఒక 5 నిమిషాలు దొరికింది కదా. ఎక్కడ కట్టబడింది అనుకోండి, దొరికింది అనుకోండి, అది ఎన్ని రోజులు చూస్తారు. అట్లాగే నువ్వు పాపం చేసినా అంతే, పుణ్యం చేసినా అంతే, చేసేది ఇంతసేపు అనుభవించేది ఎంతసేపు. నేను చేసింది ఇంతే కదా, ఎన్ని రోజులా అని అంటే అది అన్ని రోజులే. దొంగతనం చేసేవాడు, హత్య చేసేవాడు, 1 గంటలోనే హత్య చేశారు, ఒక 5 నిమిషంలో హత్య చేశారు, వానికి ఆజీవితాంతం ఖైదు ఉందా లేదా. అట్లాగే నువ్వు ఈ లోకంలో ఈ వస్తువులను ఉపయోగించుకొని ఏ పుణ్య పాపం చేస్తావో అక్కడ దీనికంటే 10 రెట్లు అనుభవించవలసింది, పుణ్యం గాని పాపం గాని. వల్ల మనం చేసే క్రియ యొక్క క్రియ ఏదైతే ఉందో, ఒక గింజ పెడితే మనకు 10 గింజలు వస్తున్నాయా లేవా. మీరు అనుభవం చేసుకుని మన ఈ జీవితంలో ఈ భూలోకంలో అంతా కూడా ఒక గింజ పెట్టాము 10 గింజలు వచ్చేసినాయి. ఒక దెబ్బ కొడితే పక్కవాడు 10 దెబ్బలు కొడతాడు, ఒక హత్య చేస్తే 10 సంవత్సరాల దాకా కూడా పోతా ఉంటారు. కాబట్టి చేసేది క్రియ అల్పము, అనుభవించేది బహుళము అన్నారు. కాబట్టి ఏ క్రియైనా కావచ్చు కాక. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, మళ్ళొకే స్వయం భుక్తి మత్తుల్యం ప్రాభము, నాతో సమానమైన గొప్పతనాన్ని పొందుతూ భోగాన్ని అనుభవిస్తాడు అంటున్నారు. ఇప్పటికి 3 ముక్తులైనవి. మిగతా విషయం ఏదైతే ఉందో రేపు చూసుకున్నాం. హరి ఓం తత్సత్. శివార్పణమస్తు. శ్రీ శివగీత 3వ అధ్యాయం 8వ శ్లోకం. యస్తు శాంత్యాదియుక్తః సన్మామాత్వత్నేన పశ్యతి సజాయతే పరంజ్యోతి అద్వైతం బ్రహ్మ కేవలం. నిన్న 3 ముక్తుల గురించి చెప్పారు. ఎవరైతే సర్వకర్మ సమర్పణ చేస్తూ నన్ను అర్చిస్తారో వాళ్ళు నా లోకములో రకరకాలైన భోగాలను అనుభవిస్తారని చెప్పారు. మత్తుల్యం ప్రాభవం భజన్, నాతో సమానమైన వైభవాన్ని కూడా పొందుతారని చెప్పి, దీనిలో యస్తు శాంతాదియుక్త సన్, ఎవరైతే శమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం ఇలాంటి శాంతాదితో మాం ఆత్మత్వేన పశ్యతి, నన్ను ఏకరూపంలో జీవాత్మైక్య జ్ఞాన ప్రభావం చేత ఏకత్వాన్ని అవగాహన చేసుకుని ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారో సజాయతే పరంజ్యోతి అద్వైతం బ్రహ్మ కేవలం, అతడు కేవల జ్యోతిస్వరూపుడైన అద్వైత బ్రహ్మమే అవుతాడు. అందువల్ల సాధకుడైన వాడు ముఖ్యమైన మోక్షము ఏమి అంటే ఏకత్వ జ్ఞానం కొరకు ప్రయత్నం చేయాలి. అందుకొరకే ఇక్కడ భోగ అనుభవం చెప్పలేదు, లోకానుభవం చెప్పలేదు. జాయతే పరంజ్యోతి, శ్రేష్టమైన జ్యోతిస్వరూపు ప్రకాశస్వరూపుడైన ఆత్మస్వరూపుడే అవుతారు. అది కూడా అద్వైతం బ్రహ్మ కేవలం. సజాతీయ విజాతీయ స్వగత భేద శూన్యమే ఏకమే నిత్యమే సత్యమై ఉన్న ఆత్మ అదే బ్రహ్మస్వరూపము, అదే అద్వైతము, అదే తాను కూడా అవుతాడు. అందువల్ల శమమోదమము పరిధి తితిక్ష శ్రద్ధ సమానాధ, ఏ శాస్త్ర విహితమైన సాధనలు ఉన్నవి వాటిని అలవర్చుకున్నవాడి సాధన చేసినట్టయితే అద్వైత బ్రహ్మమును పొందుతాడు. ముక్తి అంటే అర్థమేమో ఆత్మస్వరూపావస్థానం ముక్తిరిత్యభిధీయతే. సత్యం జ్ఞానం అనంతం సత్ ఆనందం బ్రహ్మ కేవలం సర్వధర్మ విహీనం చ మనోవాచామగోచరం. ఆత్మస్వరూపావస్థానం ముక్తిరిత్యభిధీయతే. ఆత్మస్వరూపమందు అవస్థానం అంటే సమ్యక్ రూపంలో పూర్తిగా సంపూర్ణంగా నిలిచి ఉండడము, దాన్ని ముక్తి అంటారు. అంటే ఏ కొంచెం కూడా తది భిన్నమైన భావన కలిగితే అది ముక్తి అనిపించకూడదు, ప్రపంచ భావన అనిపిస్తుంది. ప్రపంచం చూసినప్పటికీ తను చూసినప్పటికీ ప్రపంచానికి నాకు భిన్నంగా లేదు అని ఆత్మను ప్రపంచ స్వరూపంగా, ప్రపంచాన్ని ఆత్మస్వరూపంగా రెండు కలిపి ఏకస్వరూపంగా ఎవరైతే అనుభవానికి తెచ్చుకొని దాని అందే నిలిచి ఉంటారో దాన్ని వాస్తవికంగా ముక్తి అన్నారు. అందుకొరకే మోక్ష సామగ్ర్యాం భక్తి గరీయసి అని శంకర భగవత్పాదులు చెప్పి స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని భక్తి యొక్క స్వరూప లక్షణం చెప్పారు అక్కడ. అందువల్ల ఇక్కడ కూడా ఆత్మస్వరూపావస్థానం ముక్తిరిత్యభిధీయతే, ఆత్మస్వరూపంలో నిలిచి ఉండడం వాస్తవికమైన ముక్తి అన్నారు. అందువల్ల బ్రహ్మస్వరూపం ఎట్లా ఉంది? సత్యం జ్ఞానం అనంతం సత్, సత్యస్వరూపమైంది, జ్ఞానం స్వరూపమైంది, అనంత స్వరూపమైంది. ఈ పదాలనంతా కూడా మనము రకరకాలుగా పూర్వంలో విచారించుకున్నాము. ఆనందం బ్రహ్మ కేవలం, కేవలం ఆనంద స్వరూపమే అయింది కానీ దుఃఖమిశ్రితమైన ఈ ప్రాపంచికలేదు క్షణిక ఆనంద స్వరూపం అది కాదు. ఆత్యంతిక దుఃఖ నివృత్తి పూర్వక పరమానంద ప్రాప్తి రూపమైన ఆనందం. అంతేకాని సర్వధర్మ విహీనంచ, లౌకిక ధర్మాలు వైదిక ధర్మాలు అన్ని ధర్మాలను వదిలిపెట్టిందై మనోవాచాం అగోచరం, మనస్సుకు వాక్కుకు
మిగతా ఏ ఇంద్రియానికి కూడా అగోచరమైంది. సజాతీయ విజాతీయ పదార్థానం సంభవాత్ అతస్తతిరక్తీనాం అద్వైతమితి సంగతం. అందువల్ల ఏ ధర్మము లేనిది మనోవాచ మనస్సుకు, బుద్ధికి, చిత్తాహంకారాలకు, ఇతర ఇంద్రియాలకు అందకుండా ఉండి సజాతీయ విజాతీయ సగత భేదము అన్నారు. సజాతీయము విజాతీయము సగత భేదం అంటే ఏంటో పూర్వం కూడా విచారించుకున్నాం. అయినప్పటికీ తనకు సమానమైన జాతి వృక్షానికి సజాతి, మనిషికి సజాతి, బ్రాహ్మణునికి సజాతి. విజాతి అంటే మనిషికి వృక్షానికి విజాతి, మనిషికి పక్షికి విజాతి, పక్షికి గోవుకు విజాతి, ఇది విజాతీయము. ఇలాంటి యొక్క భిన్నమైన ప్రవర్తన కలిగిన వ్యవహారం ఎక్కడైతే లేదో అత తద్ వ్యతిరిక్తానం అద్వైతమితి. ఆ భేదము లేకుండా భిన్నమై ఉండేదాన్ని అద్వైతం అంటే. అలాంటి వస్తువు ఒకటే కానీ ఇంకొకటి లేదు. అందుకొరకి నా విద్యతే ద్వైతం ఎత్ర సా అద్వైతం, నా ద్వైతం అద్వైతం అని ఇక్కడ ఎప్పుడు కూడా మనం దానికి విగ్రహం చేయకూడదు. ఎందుకంటే రెండవది కాంతి, అంటే మూడవది ఉంది, 12 ఉన్నాయి. ప్రపంచంలో బ్రహ్మాండంలో ఎన్నో ఉన్నాయి. కానీ సజాతీయ విజాతీయ సగత వేద శూన్యమి నిత్యమి సత్యమి ఏకమి సర్వాంతర్యామి సర్వానుభూతమి సర్వాధిష్టానమైన తత్వము ఒకటే ఉంది, అదే అద్వైతము అని చెప్పబడుతుంది. మత్తారు భేదం రామ శుద్ధం ఇదే నిత్యం శుద్ధం శుభ్రం ఏకం అనే విషయం చేత శృతి కూడా చెప్తుంది. కాబట్టి శుద్ధే శుద్ధమాసక్తం కఠోపనిషత్తు శుద్ధ జలంలో శుద్ధ జలం కలిసినందువల్ల ఏకంగా ఎట్లా ఏదో గోచరిస్తుంటుందో, శుద్ధ జలంలో మలిన జలం కలిసినందువల్ల ఏకంగా కనిపిస్తుంది. అది వేరుగా ఉంటుంది, ఇది వేరుగా ఉంటుంది. కానీ శుద్ధ జలంలో శుద్ధ జలం కలిస్తే ఏకంగా కనిపిస్తుంది. అట్లాగే మనం కూడా ఏ ఆత్మ వ్యతిరిక్తమైన సంస్కారాలు తీసివేసినందువల్ల శుద్ధమవుతుందా లేదా జీవాత్మ కూడా. అందువల్ల శుద్ధమైనందువల్ల శుద్ధం శుద్ధే, శుద్ధస్వరూపమైన పరమాత్మ ఎందు శుద్ధస్వరూపుడైన జీవాత్మ కూడా కలిసినట్టుగా ఉంటాడు. కానీ కలిసేది లేదు, వచ్చేది లేదు, పాయలేదు. దేని చేత నుంచి భిన్నత్వం వచ్చిందో ఆ కారణం పోయిన తర్వాత ఏకమే ఉంది. అందువల్ల మయ్యేవ దృశ్యతే సర్వం జగత్ స్థావరం జంగమాత్మకం. నాయందే ఈ స్థావర జంగమాత్మకమైన ప్రపంచం అంతా కూడా భాషిస్తూ ఉంది. కనిపించడం అంటే అర్థమేమి, భాషించడం మాత్రమే తప్ప దాని వస్తువు వాస్తవికంగా లేదు అని. తాడులో పాము భాషించడమే తప్ప ఎట్లా ఇది లేదో, స్వప్న జగత్తు సంస్కారానుగుణంగా భాషించడమే తప్ప ఎట్లా ఇది లేదో, అట్లాగే తనేందు ఈ ప్రపంచమంతా కూడా భాషించడమేను. అందుకొరకు మరి భాషిస్తుంది అంటే స్వప్న జగత్తు ఎట్లా అయితే భాషిస్తుంది పోతుంది, మరి ఇది పోవడం లేదు కదా అంటే ఇది కూడా పోతుందా లేదా నిద్రపోయిన తర్వాత. అందువరకే వ్యవహారిక గోచరత్వ సత్యత్వం దీని ఉంది. కానీ వాస్తవికంగా దీని సత్యత్వము ఎంతవరకు నీకు వ్యవహారం ఉందో అంతవరకు ఈ ప్రపంచం సత్యము. వ్యవహారం ఎప్పుడైతే లేదో సత్యంగా ఒక భాషిస్తుందా, ఉన్న కన్ను మూసుకున్నాము, ఇప్పుడు ప్రపంచం సత్యమా అసత్యమా కనిపించడం లేదుగా. కన్ను మూసుకున్నాము, ప్రపంచం సత్యమా అసత్యమా, ఎన్నో జరుగుతా ఉన్నాయి. అసత్యం ఉందామంటే మరి కన్ను తెరిస్తే కనిపిస్తుంది, సత్యం ఉందామంటే కన్ను మూసుకుంటే పోతుంది. సత్యం కాదు అసత్యం కాదు అని వచ్చింది అన్నారు. కాబట్టి ఎంతవరకు వ్యవహారం ఉంటుందో అంతవరకే. అందువరకు చెప్పకూడదు అనుకోండి. ఇద్దరు మిత్రులు ఉన్నారనుకోండి, ఆ మిత్రులు కలిసి ఉన్నంత వరకు మిత్రత్వం. ఎప్పుడైతే విడిపోయారో అప్పుడు మిత్రత్వం ఉందా లేదు. భార్యాభర్తలు కలిసి ఉన్నందరూ భార్యాభర్తలు. విడాకులైన తర్వాత అప్పుడు భార్యాభర్తల సంబంధం సత్యమా సత్యం ఉన్నామా. విడిపోయారు కాదు, ఒకరు మధ్యలో ఒకరు ఎగిరిపోయారే అనుకోండి, అప్పుడు సంబంధం ఏంది, సత్యమా సత్యమా. అందువల్ల మధ్యలో వచ్చింది, మధ్యలో పోయింది. అట్లా ఈ ప్రపంచం కూడా మధ్యలో వచ్చింది, మధ్యలోనే మళ్ళీ పోతుంది. కాబట్టి ఇది సత్యమైంది కాదు అని ఈ విధంగా ఎవరైతే చూస్తుంటారో వ్యోమ్య గంధర్వ నగరం యథా, ఎట్లా ఈ జగత్తులంతా ఎట్లా కనిపిస్తున్నాయి, ఆకాశంలో గంధర్వ నగరం వలె. గంధర్వ నగరం అంటే మేఘాలన్నీ కూడా అక్కడక్కడ కొన్ని ఒక నగరంలాగా కనిపిస్తూ ఉంటాయి. సాయం సమయం వచ్చేస్తే ఎర్రగా కనిపిస్తుంది, చూసే ఉంటారు. వాస్తవికంగా ఉందా లేదు. నదృష్టతే యథా దృష్టం నదృశ్యతే, అది కనిపించినప్పటికీ లేనట్టుగానే కనిపిస్తుంది. అది ఎవరి పేరు పెట్టాడో మంచి పేరు పెట్టాడు గంధర్వ నగరం అని. అక్కడ మేఘలా తప్ప వాస్తవిక గంధర్వ నగరం అంటూ ఒకటి లేదు. అట్లాగే ఇక్కడ కూడా ఎంతవరకు మనకు వ్యవహారం ఉంటుందో, ఎంతవరకు అంటే అర్థం ఏంటి, ఇప్పుడు అందరము ఒకసారి లేస్తున్నామా, నిద్రపోయి లేస్తున్నామా, పొద్దున్నే ఎవరి కర్మానుసారంగా వారు 3 గంటలు లేస్తున్నారు, 4 గంటలు లేస్తున్నారు, 5 గంటలు లేస్తున్నారు, 8 గంటలు లేస్తున్నారు. అయితే లేచినప్పటి నుంచి సత్యం వాడికి, లేవనప్పటి నుంచి సత్యమా. అట్లా ఒకరు 8 గంటలు పడుకుంటున్నారు, ఒకరు 10 గంటలు పడుకుంటారు, 1 గంట పడుకుంటున్నారు సినిమా చూసి. మరి అంతవరకు ఇప్పుడు పడుకున్న వాడికి మేలుకున్న వాడికి వీడికి సత్యమా వాడికి సత్యమా ఈ ప్రపంచము. మేలుకున్నవాడు సత్యం అనుకున్నాడు, పడుకున్న వాడికి అది కనిపించడం లేదు. వారి దృష్టిలో ఒకటైంది, వీడి దృష్టిలో ఒకటైంది. అసలు తత్వం ఏంటిది అని ఈ విధంగా విచారించగలిగితే
విచారించినట్టుగా ఉండగలిగితే వాస్తవికంగా పట్టి చూచిన లేదు బాలులారా అన్నాడు ప్రహ్లాదు. వాస్తవికంగా విచారించినట్టయితే లేదు. మరి ఎందుకు రాగద్వేషాలు కలుగుతున్నాయంటే అదే సంచితం యొక్క ప్రభావము. అందువల్ల దాని కారణం చేత దాని యందు ఆసక్తి కలిగింపజేసి ఏం చేస్తుంది అంటే ఆ అజ్ఞాన ప్రభావము దాని యందు ప్రవర్తింపజేసి మళ్ళీ జన్మ పరంపరకు హేతు అవుతుంది. అందువల్లని యోమి గంధర్వ నగరం యథా దృష్టం న దృశ్యతే అనాది అవిద్యా విశ్వం సర్వే మయ్యం కల్పతే. అనాది అవిద్య చేత మొత్తం నాయందే మాయా కల్పిత దేశ కాల కలన. దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా అనాది అవిద్య చేత కల్పింపబడిందే కాని కల్పిత వస్తువు ఎప్పుడు సత్యము కాదు, కల్పిత కాని వస్తువు ఎప్పుడు అసత్యము కాదు. ఎలా మనకి తప్పదు కదా. ఇది మట్టి కుండ బంగారం నగలు. ఆ మట్టిలో కుండ వాస్తవికమా కల్పన? కల్పనే తప్ప వాస్తవికమైతే అట్లాగే ఉండాల. కల్పన మాత్రము ఎట్లాగైతే కల్పన అయినప్పటికీ వాస్తవికంగా గోచరిస్తున్నామో, బంగారంలో నగలు ఎట్లాగైతే కల్పన అంటే అర్థం ఏంటిది అంటే మనం వ్యవహారం ఉన్నంత వరకే అక్కడ ఆ వస్తువు ఉంటుంది, మిగతా ఉండదు. కరగబెట్టిన తర్వాత పగిలిపోయిన తర్వాత ఆ వస్తువు కనిపించదు. అట్లాగే ఈ ప్రపంచం అంతా కూడా మనకి ఎంతవరకు వ్యవహారం ఉంటుందో అంతవరకే గోచరిస్తుంది తప్ప ఆ తర్వాత మళ్ళీ కనిపించదు. అందువల్ల అనాది అవిద్యా విశ్వం, అనాది నుంచి వచ్చే అవిద్య చేత ఈ ప్రపంచం అంతా కూడా మయ్యేవ కల్పితే సర్వం నాయందే కల్పింపబడింది. అంటే ఇది చూసేదానికే కానీ బజార్లో పోతూ ఉంటాం, మన తోడు బండి తీసుకొని పోతా ఉంటారు. దాన్ని ఎంత మంచి మంచి అంగూర పండ్లు, టమాటా పండ్లు, ఇంకా సీతాఫలక పండ్లు బాగా అన్ని తీసుకొని పోతా ఉంటారు. చాలా బాగున్నాయి కానీ ఆ కారు అక్కడ కూర్చొని మేము కొందామనికి పోదామండి. అది చూస్తే ఎలా ఉంటాయి, చూసేదానికే కానీ మేసేదానికి కదా. ఏం పండ్లు అవి ప్లాస్టిక్ మట్టిగా ఉంటాయి, పట్టుకొని పోతా ఉంటారు. తోపుడు బండి ఉంటుంది కదా, పిల్లలు ఆడుకునేదానికి తీసుకొని పోతా ఉంటారు. ఎట్లా ఉంటుంది అచ్చము ఇప్పుడు మామూలుగా సీతాఫలం అప్పటికప్పుడు పెద్ద పెద్ద పండ్లు ఎట్లా కనిపిస్తాయి అట్లాగనే టమాటాలుగా అట్లాగే ఉంటాయి. వంకాయలు బీరకాయలు కూడా అట్లాగే కనిపిస్తాయి. మనం గుర్తుపట్టలేము ఒక్కొక్కసారి దూరం నుంచి చూస్తే. కానీ అది చూసేదానికి మాత్రమే కానీ వ్యవహార యోగ్యంగా ఉంటాయి. అవి వ్యవహారానికి వస్తాయా? రావు. తర్వాత ఈ కనిపించే వస్తువులు కూడా చూసే వరకే తప్ప ఆ తర్వాత వ్యవహారం ఉన్నంత వరకే. ఒక విషయం చెప్పమంటే, ఇప్పుడు మీరు వస్తువు తీసుకుని వెళ్ళారు, కూరగాయలు అనుకోండి, ఫ్రిడ్జ్ లేదు, ఇంట్లో పెట్టారు, వారం రోజులకని తీసుకుపోయారు. వారం రోజుల వరకు అన్ని అట్లాగే ఉంటాయా? కొన్ని వెళ్ళిపోతాయా లేదా? పనికి కూడా రావు. తీసుకుపోయినప్పుడు బాగానే ఉన్నాయి, కానీ వ్యవహారంగా కనిపించింది ఆ వ్యవహార యోగ్యం కాకుండా పోయింది ఎలా? అది అట్లాగే ఉండాలి కదా, సత్యమైతే ఉండాలి. ఇంకోటి, ఆ వస్తువు ద్వారా లభించే ఆనందము అంటూ ఉన్నాము. ఆ ఆనందం ఎంతవరకు? కూర బాగా మసాలా గిసాలా వేసేసేసి బాగా రుచికరంగా కొంతమంది వండితే ఆ రోడ్డు కూడా వాసన వస్తూ ఉంటుంది కదా. అందువల్ల అలాంటి దాని యొక్క రుచి ముక్క చూసింది కానీ నాలుక చూసిందా? నాలుక చూడలేదు కాబట్టి రుచిగా ఉంది లేదు వాడికి తెలుసా? తెలియదు. మరి రుచి ఎంతవరకు? నాలుక దాటిన తర్వాత రుచిందా? మరి రుచి ఇక్కడ ఆ నాలుక మీద ఉన్నంత వరకు దాని యొక్క రుచి నాలుక మీద రాకముందు లేదు. నాలుక దాటితే ఏదో అంటారు కదా, నాలుక దాటితే అని ఏంటిది నరకం. నాలుక దాటితే కాస్త ఇక్కడికి వచ్చిన తర్వాత బయటకు తీసుకొని చేత పట్టుకుని వాసన చూడని చూద్దాం. మనంత గుమగుమలాడే కానీ అతి ఆనందంగా లోపలికి పంపించాము. అదే కాస్త కింది దాకా కూడా పోలే, కింది నుంచి కూడా రాలే, ఈ కంఠం నుంచి బయటకు వచ్చేసింది అనుకోండి, అప్పుడు దాని స్థితి ఏంటిది? తినగలుగుతాం మళ్ళీ పక్కవాడు పోని మనమే తినలేము. మరి దాని అందం ఏమైంది, దాని రుచి ఏమైంది, దాని విలువ ఏమైంది, దాని రేట్ ఏమైంది? ఇప్పుడు సత్యమా యొక్క వస్తువు బయట లోపలికి వెళ్తాం, ఇదే పని అయిపోతుంది. అందువల్ల వస్తు యొక్క స్వరూప స్థితి ఈ ఒక్కదాన్ని విచారిస్తే సమస్త బ్రహ్మాండాల యొక్క స్థితిగతులు కూడా అంతే. అందువరకే అవిచారపరమణీయం ప్రపంచ అన్నారు. విచారించినంత వరకు అందంగా రమణీయంగా ఉంటుంది, కానీ విచారిస్తే దానిలో అందము లేదు, రమణీయత్వం లేదు. విచారించం కదా. నాలుక పైకి రాకముందు నీకు రుచి లేదు, నాలుక దాటిన తర్వాత రుచి లేదు, నాలుక దాటి బయటకు వచ్చిన తర్వాత రుచి ఎంతవరకు అంటే ఒక్క క్షణం అక్కడి నుంచి ఆ లోపలికి పోయేంతవరకు ఇంకా ఉందా? ఇంకా ఏది సుఖం అనుకుంటున్నామో అదంతా కూడా క్షణికమైన సుఖం. ఎందుకంటే సుఖమల్పం బహు క్లేశం అన్నారు. ఆ సుఖాన్ని మనం పొందేదాని కొరకు, ఒక్క క్షణ సుఖం పొందేదాని కొరకు ఎందరు ఎన్ని రకరకాలైన సంపాదన చేస్తున్నారు. దానివల్ల ఏ సంస్కారం మనలో ఇమిడిపోతుంది అనుభవించేది ఒక్క క్షణము. కానీ దాని కొరకు సక్రమంగా సంపాదించాలి కొంతమంది ఉన్నారు, అక్రమంగా సంపాదించాలి కొంతమంది ఉన్నారు, తలకాయలు తీసి సంపాదించాలన్నారు, తలకాయలు పెట్టి సంపాదించాలన్నారు. కానీ అనుభవించే సుఖంతా క్షణికం నాలుక ఉన్నంత వరకే, పై వరకు అంతనే ఇంకా ఉందా? మరి అందువల్ల ఈ యొక్క విచారంలోని కాదు దీన్ని ఉన్నారో నిత్యానిత్య వస్తువు ఒకటి తీసివేయ మిగిలిన ఏదైతే ఉందో అదే వాస్తవిక స్వరూపాన్ని గోచరింపజేస్తుంది. ఈ విచారంలోని కారణం చేతనే అందువరకు ఆయన కూడా అన్నాడు, వస్తు దృష్టి చేసి వాంఛయుడడు. ప్రహ్లాదుని గురించి నారదుడు చెప్తూ ఉన్నాడు.
వస్తువును వస్తువుగా భావించేది కావాలని కోరుకోవాలంట. ఎందుకంటే అది వస్తువు ఏంటిది? నీ యొక్క స్వరూపమే వస్తువు. త్రికాలాబాధ్యం ఏకమినిత్యం యొక్క వస్తువు అయితే అది ఒకటి వస్తువు, కానీ మీరంతా కూడా అవస్తువులు వస్తు దృష్టి చేసి వాంఛయ్యరు, కావాలని కోరు. కానీ మనం ఏం చేస్తున్నాము? వస్తువుగా మరుగైపోయింది. ఆ వస్తువును వస్తువుగా భావించి దాని కొరకు రాత్రి బగళ్ళు జీవి పోట్లాడుతున్నాడు, పారాడుతున్నాడు, ప్రయత్నం చేసి సంపాదించాలనుకుంటున్నాడు. మరి ఎంతవరకు ఇస్తుంది అది సుఖం అంటే? అందుకొరకే మహానుభావులంతా కూడా పూర్వకాలంలో మరి ఇల్లు వాకిలు వదిలిపెట్టి అరణ్యాలలో ఉన్న తపస్సు చేశారంటే వాళ్ళ దృష్టిలో వేరు, మన దృష్టిలో వేరు. అక్కడ దృష్టి భేదమే తప్ప వస్తువుల భేదం ఏమాత్రం కూడా లేదు. అందువల్ల ఎక్కడ ఆయన అనాది అవిద్య విశ్వం సర్వే మయ కల్పతే. కల్పన అంటే రుచి కూడా కల్పనేనా? వస్తువులకు రుచి కూడా కల్పనేనా కాదా? వస్తువుల రుచి కూడా కల్పనే కాదా? వస్తువుకు విలువ మనం ఇస్తున్నామా? దానికి విలువ కలిగిందా? ఇప్పుడు అనుకోండి, ఒక వస్తువు మనకు కావాల్సి వచ్చేసింది, టమాటాలే కావాల్సి వచ్చింది అనుకోండి. మరి ఎండాకాలం అనుకోండి, కిలో ఎంత చెప్తారు? ఎండాకాలం అయితే అనుకోండి 15-20 రూపాయలు కూడా ఉంటాయి. ఒకరి దగ్గర ఉన్నాయనుకోండి, అప్పుడు 25-30 అన్నా తీసుకుని వెళ్తాం. అయితే టమాటాలు విలువ పెరిగిందా? నీ అవసరానికి విలువ పెరిగిందా? 10 మంది చేరే వరకు అవసరం విలువను చేకూర్చింది, కానీ వస్తువుకు విలువలేదు. అట్లాగే ప్రాపంచిక వస్తువుల యొక్క అవసరము మనకు వస్తువులపైన అభిమానాన్ని పెంచింది, దాని ద్వారా ప్రయత్నాన్ని పెంచింది. వాస్తవికంగా దానిలో ఏమాత్రం విలువ లేదు. ఉంటే ఎప్పుడు అట్లాగే ఉండాలి, ఒకే రకమైన విలువ కనిపించండి. అట్లా ఈ సుఖం కూడా ఒకే రకమైన సుఖం మనకు అవగాహనకు రావాలా. అవసరాన్ని బట్టి ఒకప్పుడు సుఖాన్ని ఇస్తుంది, ఒకప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది. అవసరం లేకపోతే ఇంకో రకము, వయస్సు మారితే ఇంకో రకము, కాలం మారితే ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి ఒకే వస్తువు సుఖరూపమా దుఃఖ రూపమా? అది సుఖరూపము కాదు, దుఃఖ రూపం కాదు. కానీ ఆ సుఖరూపం దుఃఖ రూపం కూడా కల్పన మాత్రమే తప్ప వాస్తవికము కాదు. కాబట్టి వస్తువు కల్పితమే, వస్తువు ద్వారా వచ్చే సుఖము కల్పితమే, వస్తువు అందే ఆసక్తి కూడా కల్పితే, మొత్తము కల్పితం. అందుకొరకే ఇక్కడ ఉంటే అనాది అవిద్య విశ్వం సర్వం మయ్యేవ కల్ప్యతే అన్నారు, వాస్తవికం కాదన్నారు. మనస్వరూప జ్ఞానేన యదా అవిద్య. దేని వల్ల కల్పింపబడింది అనుకున్నాడు? అవిద్య చేత కదా కల్పింపబడింది. తాడు యొక్క అజ్ఞానం చేత కదా సర్పం కల్పింపబడింది. అందులో తాడు యొక్క జ్ఞానం కలిగితే సర్పం ఉంది అక్కడ. ఇక్కడ తాడు ఉందనుకోండి, తాడు యొక్క అజ్ఞానం చేతి సర్పం అనుకోండి. తాడు యొక్క జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో పాము అనే భ్రమ కూడా పోయింది. అట్లాగే మమస్వరూప జ్ఞానేన యదా అవిద్యా ప్రణశ్యతి. అంటే ఆత్మ యొక్క స్వరూప జ్ఞానం చేత, ఆత్మ యొక్క స్వరూప అజ్ఞానం కదా ప్రపంచంగా గోచరించింది. అందులో ఆత్మ యొక్క స్వరూప జ్ఞానం చేత అవిద్య యదా ప్రణశ్యతి. అవిద్య ఎప్పుడైతే నశించిపోతుందో, ఎప్పుడు నశించిపోతుంది? మీకు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో తత్క్షణంలోనే అవిద్య కలిగి, ఆ జ్ఞానం కలిగిన తర్వాత కొద్దిసేపటికి పోతుందండి. దీపం వెలిగించిన ఎంతసేపు పోతుంది చీకటి? ఆ క్షణమే దీపం ప్రకాశం ఎప్పుడైతే వస్తుందో అదే క్షణంలో ఎప్పుడైతే చీకటి పోతుందో, అట్లాగే స్వరూప జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో ఆ క్షణంలోనే అవిద్య కూడా. అది కొంతమంది అంటారు స్వరూప జ్ఞానం కలిగిన తర్వాత అజ్ఞానం నశిస్తుందా, అజ్ఞానం నశించిన తర్వాత స్వరూప జ్ఞానం కలుగుతుందా? రెండు ఏకకాలమే తప్ప భిన్న కాలం లేదు. స్వరూప జ్ఞానం కలగడము, అజ్ఞానం నశించడము, ఈ రెండు రైతుల్లో ఏకకాలం నశిస్తున్నాం. కాబట్టి తదా ఏక ఏవ వర్తేహం మనోవాచావగోచర. ఆ కాలంలో స్వరూప జ్ఞానం చేత అజ్ఞానం ఎప్పుడైతే నశించిందో, మనోవాచకాయలకు అందని ఆ తత్వం ఏదైతే ఉందో ఏకమై నిత్యమే సత్యం, అది ఒక్కటే ఉంటుంది. మిగతాంతా కూడా అసత్యంగా భాషిస్తుంది. సదైవ పరమానంద సప్రకాశశ్చిరాత్మక నకాల పంచభూతాన్ని దిశో విదిశిశ్చన మదన్యన్నాస్తి కదా వర్తేహమే కలహ. ఇదంతా కూడా దేని గురించి చెప్తున్నాడు? కైవల్య ముక్తుల గురించి చెప్తున్నారు. 4 అయిపోయింది ఈ రోజు కైవల్య ముక్తి. ఏకైవ వర్తేహం మనోవాచాం అగోచర. మనోవాక్కులకందని తత్వం ఏదైతే ఉందో నేను ఒక్కనే ఉంటున్నాను. సదైవ పరమానంద, ఒకసారి కాదు. విషయానందం ఏమనుకున్నాము? క్షణికానందం అనుకున్నాం కదా. ఇదేంటిది? సదైవ పరమానంద. సదా అంటే సర్వకాల సర్వ అవస్థలందు కూడా పరమానంద స్వరూపం అంటారు. నేను దానికి మించిన ఆనందం ఇంకొకటి లేదా. ఆనందమే అని సప్రకాశ చిదాత్మక. అది సప్రకాశమైంది, చిదరూపమై ఉంది, జడము కాదు, అది పరప్రకాశం కూడా కాదు. మిగతా ప్రపంచం అంతా కూడా పరప్రకాశం. దే ప్రకాశం చేత ప్రకాశిస్తుంది అంటే ఆత్మ ప్రకాశం చేతిన ప్రపంచం అంతా కూడా ప్రకాశిస్తుంది. అట్లాగే చిదాత్మక, జడానికి భిన్నమైంది కాబట్టి చిదాత్మకమై ఉంది. న కాల న పంచభూతాన్ని న దిశో విదిశశ్చ. అక్కడ కాలము లేదు, పంచభూతాలు లేదు. దిశలు అంటే 4 దిశలు లేదు ఇచ్చాను. అలాంటి వాడిని నేను. తం దేవం ఈడ్యం, అలాంటి దేవతా స్వరూపమైన ప్రకాశ స్వరూపమైన. తర్వాత ఈడ్యం అంటే స్తుతింపబడింది, అది అనుసంధానం చేయబడింది. నిర్గుణ తత్వం ఏదైతే ఉందో అది అనుసంధానం చేయదగింది తప్ప స్థుతి ఎప్పుడు చేస్తాం మనము?